ఆచి చికెన్ మసాలా. ఇరాన్ పై దాడులను అమెరికా మరోసారి వాయిదా వేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫ్లాట్ గా ప్రారంభమై ప్రస్తుతం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. 75,500 ఎగువన కొనసాగుతుంది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభపడింది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే బంగారం దాదాపు ఫ్లాట్ గా కొనసాగుతుండగా కిలో వెండి రేటు మాత్రం దాదాపు 2,000 వరకు తగ్గింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. స్టాక్ మార్కెట్స్ ఇవాళ కూడా ఫ్లాట్ గానే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఏంటి క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఇవాళ మంగళవారం ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ, కొంచెం షార్ట్ కవరింగ్ ఉంటుంది, వాలటాలిటీ ఉంటుంది. నువ్వు అన్నట్టు ఇప్పుడు ఇరాన్ పై రెడీగా అయిండు ఏది ట్రంప్ యుద్ధానికి. అయితే చర్చలు జరుగుతాయి అనేది, అంటే గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయన కొంచెం రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఏమని ప్రస్తుతం అంటే ఎవరెవరు దేశాలు అంటే వాయిదా వేయాలి, ఏదో చర్చలు చేద్దామని చెప్పేసి ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా నాకు విజ్ఞప్తులు చేశారు. కాబట్టి వాళ్ళ అభ్యర్థన మేరకు ఇరాన్ పై ఇప్పుడు యుద్ధం చేయటం అనేది నేను తాత్కాలికంగా పక్కన పెట్టాను అని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ట్రంప్. దాంతో ఒక్కసారిగా ఆ బ్రెంట్ ఆయిల్ ముడి చమురు ఏదైతే ఉందో అక్కడక్కడే ఉంది అనమాట. అంటే ఫ్లాట్ గా ఆ ఫ్లాట్ గా ఉండేటప్పటికీ కొంచెం మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. అంటే ఏంది, ఒక 2% డౌన్ లో ఉంది అనమాట. 110, 112 అక్కడక్కడే ఉంటుంది. ఇప్పుడు $109.81 ట్రేడ్ అవుతుంది. దాంతో పాటు గోల్డ్ కూడా ఫ్లాట్ గానే ఉంది, సిల్వర్ ఫ్లాట్ గానే ఉంది. మన మార్కెట్లు కొంచెం పొద్దున పాజిటివ్ లో ఓపెన్ అయ్యి ఇప్పుడు కొంచెం పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. 257 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ పాజిటివ్ లోనే ఉంది. నిఫ్టీ వచ్చి ఒక 66-67 పాయింట్లు ప్లస్ లోనే ట్రేడ్ అవుతుంది. 23,715 నిఫ్టీ ఉంది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 75,555 ప్లస్ లో ఉంది. ఇక మనం చూడవలసింది ఏం లేదు. ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం షార్ట్ కవరింగ్ ఉండొచ్చు, వాలటాలిటీ ఉంటది. ఈ ఇంట్రాడే చేసే వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇక పోతే ఇది ఒక న్యూస్. ఇక నెక్స్ట్ ఏంటిది, మళ్ళీ పెట్రోల్ డీజిల్ కూడా పెంచడం జరిగింది ఏరియాని బట్టి. 90 పైసలు, 94 పైసలు, అంటే ఢిల్లీలో అయితే 87 పైసలు, కోల్కతాలో అయితే 96 పైసలు, ముంబైలో అయితే 91 పైసలు, చెన్నైలో అయితే 82 పైసలు. ఇట్లా మళ్ళీ పెట్రోల్ పెరగడం జరిగింది, డీజిల్ కూడా పెరగడం జరిగింది. మళ్ళీ ఈ ఎఫెక్ట్ మార్కెట్ మీద ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ డేటా రావడం జరిగింది, అది పెరిగే ఉంది. ఇంకా రాబోయే ఇన్ఫ్లేషన్ డేటా అంటే ద్రవ్యోల్బణం, మనం కొనుక్కునే వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయి, పెరిగాక పెరుగుతాయి. ఎందుకంటే ఈ బ్రెంట్ ఆయిల్ $110 ఎక్కడైతే ట్రేడ్ అయితే ఉందో అంతవరకు. కాకపోతే మనకు ఒక న్యూస్ ఏంటిదంటే ఒక అమెరికా మనం రష్యా నుంచి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఏది అంతకు ముందు 16వ తారీఖు తోటి మనకి ఎక్స్పైరీ ఉంది. అంటే ముడి చమురు ఏదైతే ఉందో రష్యా నుంచి మనం తెచ్చుకోవచ్చు. అయితే అమెరికా వాళ్ళు 1 మంత్ ఎక్స్టెండ్ చేశారు. మరి ఇప్పుడు ఏంటిది 16వ తారీఖుతో అయిపోయింది. కానీ ఇప్పుడు మన వాళ్ళు అనడం ఏంటంటే పెట్రోలియం శాఖ కార్యదర్శి ఈ అమెరికా ఆంక్షలతోటి మనకి సంబంధం లేదు, రష్యా చమురు మనకి మామూలుగానే వస్తుంది, నిరంతరం మనం కొనుగోలు చేయొచ్చు, డెలివరీ వస్తుందని చెప్పేసి ఏదైతే పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే మన దేశ అవసరాలకు తగ్గట్లుగా ముడి చమురు రష్యా నుంచి మనం తెచ్చుకోవచ్చు అనేది ఒక అనౌన్స్మెంట్ అన్నమాట. అయితే ఈ రష్యా ముడి చమురు మీద 16 వరకు ఉన్నది ఏదైతే ఉందో ఆ మినహాయింపులు అమెరికా ఇచ్చింది. అయితే ఇప్పుడు వీటితో సంబంధం లేకుండా రష్యా నుంచి మనం తెచ్చుకోవచ్చు అని అనడం జరిగింది. మరి అంతకు ముందు ఎలా జరిగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుద్ది అనేది ఇక తెలియదు. కాకపోతే ఏంటంటే ముడి చమురు కొరత లేదని మనకు ముందస్తు అంటే ఫస్ట్ అగ్రిమెంట్ అయినాం కాబట్టి దాంతో సరఫరా వస్తుంది అనేది ఒక అనౌన్స్మెంట్ అన్నమాట. అయితే ఇరాన్ పై ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ ముడి చమురు పెరగడం మొదలుపెట్టింది. ఈ ముడి చమురు ఎప్పుడైతే పెరుగుతుందో మనం రష్యా నుంచి తెచ్చుకోవచ్చని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఏది అమెరికా వాళ్ళు ఒక మినహాయింపు ఇవ్వడం జరిగింది. అది మే 16 వరకు పొడిగించడం జరిగింది. ఆ మే 16 కూడా అయిపోయింది. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ మన దేశం కొంటూనే ఉంది. అయితే ఈ అమెరికా, యుఏఈ, ఓమన్, ఇరాక్ నుంచి కూడా మనకి చమురు వస్తుంది అన్నట్టు, అది కంటిన్యూ అవుతుంది అనేది అనమాట. బ్లూంబెర్గ్ వాళ్ళు కూడా ఇబ్బంది ఏముండదు మనకు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక కూడా అంచనా వేయడం జరిగింది. అయితే
ఈ స్పాట్ మార్కెట్ లో అంటే ఏంటంటే ఫిజికల్ మార్కెట్ అంటే స్పాట్ మార్కెట్ అంటే పైసలు ఇచ్చి డెలివరీ తీసుకునేదాన్ని స్పాట్ మార్కెట్ అంటాం. మన మార్కెట్ వచ్చేది ఫ్యూచర్స్ మార్కెట్ అంటే ఎంసెక్స్ లో జరిగేది ఫ్యూచర్స్ మార్కెట్. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ నాయర్ ఎనర్జీ కానీ వీటిల్లో కొంత రిఫైనరీలో షట్ డౌన్ కొంత తోటి కొనుగోలు తగ్గాయని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. అయితే మనకు కంటిన్యూగా రష్యా నుంచి అయితే చమురు కంటిన్యూగా వస్తుంది. మే నెల నుంచి ఇంకా మన దేశానికి 1.9 మిలియన్ బ్యారెళ్లు కూడా వస్తాయని చెప్పేసి అంతకుముందు అగ్రిమెంట్ ఏదైతే ఉందో అవి వస్తుందని చెప్పేసి అనటం అనమాట. అయితే ఏంటిది అంటే ఇవన్నీ కూడా 5 రెట్లు పెరుగుతుంది. అంటే రష్యా నుంచి ముడి చమురు గత నెలతో పోలిస్తే 5 రెట్లు పెరిగి 7 మిలియన్ బ్యారెళ్లకు చేరిందని బ్లూంబెర్గ్ వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ హర్ముజ్ జలసంధి లేట్ అయిపోతుందో మనం ఏం చేస్తున్నాం ఇక్కడి నుంచి పెంచుకోవడం జరిగింది ఏది రష్యా నుంచి. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా చమురు కొనుగోళ్లు భారత్ నిలిపే అవకాశం ఏం లేదు, కంటిన్యూ తెచ్చుకోవడమే మన పని అనేది కూడా వాళ్ళు ఆ రిఫైనింగ్ మేనేజర్ సుమిత్ రిటోలి అన్నమాట ఆయన చెప్పడం జరిగింది. రష్యా చమురు మనకేంటిదంటే ఇంకా 30 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు మళ్ళీ సోమవారం కూడా అమెరికా మళ్ళీ చెప్పడం కూడా జరిగింది, ప్రకటించడం జరిగింది. అయితే ఇవన్నీ ఒకతోటి ఇవాళ మళ్ళీ పెట్రోల్ ఎందుకు పెంచారు అని అంటే 3 రూపాయలు మొన్ననే పెంచారు, అయినా కానీ ముడి చమురు ధరలు పెరుగుతూనే వచ్చినాయి. అయితే ఆ ముడి చమురు ధరలకు అనుగుణంగా లేదు కానీ అయినా కానీ రోజు 750 కోట్లు మన ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నష్టపోతున్నాయని సుజాత శర్మ గారు చెప్పడం. ధరలు పెంచక ముందు 1000 కోట్లు ఉండే నష్టం ఇప్పుడు రూపాయి బలహీనపడుతుంది. అంటే ఆల్ టైమ్ లో రావడంతో మనం కొనుక్కునేటటువంటి ముడి చమురు ధర పెరగడంతో ఇప్పుడు మళ్ళీ పెంచాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పటం జరిగింది. ఇది అన్నమాట. అంటే ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుంది అనే దానికి రాత్రిపూట అనౌన్స్మెంట్ అంటే మనకి రాత్రిపూట అవుతుంది, వాళ్ళకి డే టైం అవుతుంది. అమెరికాలో మనకి పొద్దున్నే ఏదో ఒక న్యూస్ వస్తుంది, ఏమని ట్రంప్ యుద్ధం చేయడానికి రెడీగా ఉండని, మళ్ళీ వీళ్ళు ఎవరో రిక్వెస్ట్ చేసిరని, మళ్ళీ అనగానే అక్కడ ఫ్లాట్ గా ఏది ముడి చమురు ఫ్లాట్ గా ట్రేడ్ అవ్వటం 1-2% అంటే అక్కడక్కడే ఉంటుంది. అదేమి పెద్దగా పెరగడం కానీ పెద్దగా తగ్గడం కానీ ఇట్లా చూస్తుండగానే ఇవాళ మంగళవారం వచ్చింది, వీక్లీ సెటిల్మెంట్లు అంటారు, మళ్ళీ 1-2 రోజులు అయిపోగానే మళ్ళీ వీకెండ్ అంటారు. ఈ వీకెండ్ అంటే ఇప్పటికీ గడిచిపోతూనే ఉంది. ఎంత 20, 30, 50, 81 రోజుకి చేరింది మన యుద్ధం. అంటే చర్చలు అంటారు, జరుగుతున్నాయి అంటారు, లేదంటారు, రెడీ అంటారు, మళ్ళీ వీళ్ళు మేము కూడా రెడీగా ఉన్నామని వీళ్ళు అంటారు. ఇక రేపు ఏం జరగబోతుంది అనేది ఈ పరిణామాలు ఇప్పుడు కావు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉండే అవకాశాలే కనబడుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో అంటే ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు ఆల్రెడీ చిన్న భిన్నమైనవి. ఇవన్నీ కోలుకోవటానికి ఎన్ని నెలలు పడుతుంది? ముందు యుద్ధం ఆగాలి, యుద్ధం ఆగి ఎక్కడో ఒక దగ్గర చర్చలు కనుక అయితే అక్కడ ట్రంప్ మామూలు అయిపోతే, ఇరాన్ వాళ్ళు మామూలు అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే అప్పుడు మళ్ళీ మామూలుగా ఉంటది. కొన్నాళ్లకి మళ్ళీ అవి స్థిరంగా ఉంటాయి, రేట్లు నిలకడగా ఉంటాయి, అప్పుడు మళ్ళీ ఎకానమీ అంతా కూడా మామూలుగా ఉంటుంది. అయితే ఇవన్నీ న్యూస్ తోటి పొద్దున్నే మన మార్కెట్లు పెరిగినాయి, కానీ అది ఎంతవరకు నిలబడుతుంది ఏంటిది అనేది డౌటే. ఎందుకంటే మళ్ళీ కాసేపటికి ఏదో న్యూస్ వస్తుంది. ఇప్పుడు చర్చలు అన్నారు, మళ్ళీ సఫలీకృతం అంటారు, అణ్వాయుధాలు అంటారు, లేదంటారు, ఉందంటారు. ఇక మళ్ళీ మనం వేచి చూడాల్సిందే తప్ప ఏమీ చేసేది లేదు. సత్యనారాయణ గారు, మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మార్కెట్స్ అయితే ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా? ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు యాజ్ ఎ మార్కెట్ ఎక్స్పర్ట్ గా? ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఇప్పటికీ ఇంకా 3500 కంపెనీల దాకా రావాలి మనకి. అయితే మనం చూడవలసింది ఏంటిదంటే ఉదాహరణకి నిన్న కొన్ని కంపెనీలు చెప్పినాం. ఉదాహరణకి ఇప్పుడు కెమికల్ కంపెనీల్లో చూస్తే లాభాల్లో వచ్చినటువంటి బాగా ఉదాహరణకి నవీన్ ఫ్లోరో కెమికల్స్ ఉంది, కానీ అది పెద్దది, అది షేరు 7,000 రూపాయలు దాకుంది ఆ షేరు. అది ఒకటి ఎంటర్ అవ్వచ్చు, కానీ మరి చిన్న క్వాంటిటీ ఎంటర్ అవ్వాలి, 1-2 షేర్లు కొనుక్కోవచ్చు. 288 కోట్ల లాభం, 288.58 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 663.55 కోట్లు లాభం రావడం జరిగింది. తర్వాత ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ అని అది కూడా 3,106 ఉంది ధర. పోయిన సంవత్సరం 184.75 వస్తే ఈ సంవత్సరం 316.72 కోట్లు రావడం జరిగింది లాభం. అదొకటి గమనించవచ్చు. తర్వాత రైన్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ ఉంది, అది కూడా గమనించవచ్చు. మైనస్ లోంచి ప్లస్ లోకి రావడం జరిగింది. అంతకుముందు -449.94 ఉంటే ఇప్పుడు 135.89 కోట్లు
ప్రాఫిట్ లోకి రావడం జరిగింది. తర్వాత ఇంకొకటి మెయిన్ ఉందన్నమాట, తత్వ చింతన్ అని, అది కూడా బాగా రిజల్ట్స్ మంచిగా వచ్చినాయి. 5.71 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 42 కోట్లు రావడం జరిగింది. 42.05, 1289 రూపాయలు, 1290 రూపాయలు దాని ధర ఉంది. ఇకపోతే ఇంకొకటి మంచిది ఉంది, వాలెంట్ ఆర్గానిక్స్. ఇది చిన్న స్క్రిప్, అంటే చెప్పిన ధరల కంటే ఇది 308 రూపాయలు అట్లా ట్రేడ్ అవుతుంది. -3 కోట్ల నుంచి 34 కోట్లు లాభంలోకి రావటం జరిగింది. ఇకపోతే ఇంకా చిన్న స్క్రిప్ ఒకటి ఉంది, ఏవిఐ పాలిమర్స్. ఇది 20 రూపాయల దగ్గరలో ఉంది. పోయిన సంవత్సరం 82 లక్షలే వచ్చింది, ఈ సంవత్సరం 20 కోట్లు లాభం రావడం జరిగింది. తర్వాత ప్రైమో కెమికల్స్ అని ఉంది, PRIMO ప్రైమో కెమికల్స్. పోయిన సంవత్సరం 3.56 కోట్లు వస్తే ఈ సంవత్సరం 15.37 కోట్లు లాభం రావడం జరిగింది. ఇంకొకటి లాస్ట్ నేషనల్ పెరాక్సైడ్, ఇది 608 రూపాయలు అట్లా ట్రేడ్ అవుతుంది. పోయిన సంవత్సరం 2.25 కోట్లు నష్టం వస్తే ఈ సంవత్సరం 11 కోట్లు లాభంలో వచ్చింది. 11.04 కోట్లు లాభంలోకి రావడం జరిగింది. ఇట్లా మనం ఒక్కొక్క సెక్టార్ వైజ్ చూసుకొని అప్డేట్ చేసుకొని, ఇవన్నీ కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, మళ్ళీ వాళ్ళు చూసుకొని ట్రేడింగ్ చేసుకోవాలి, లేకపోతే ఇన్వెస్ట్ చేయాలి. ఏం ఇన్వెస్ట్ చేసినా ఇప్పట్లో పెరిగే అయితే ఏం కనబడట్లేదు. యుద్ధం ఆగిపోయినా కానీ ఆర్థిక వ్యవస్థలు, ఇన్ఫ్లేషన్లు, వాళ్ళ యొక్క దేశ కరెన్సీ బలోపేతం అవ్వటానికి చాలా టైం తీసుకుంటది. ఆ చాలా టైం తీసుకున్న తర్వాత అప్పుడు ఈ షేర్ మార్కెట్ పెరుగుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటిదంటే FIIలు బయింగ్ లోకి రావడం జరిగింది. మనకి FIIలు ఎప్పుడైతే బయింగ్ ఒక 3 రోజుల నుంచి వస్తున్నారో అంటే పాజిటివ్ అనమాట, 3 రోజుల నుంచి చిన్నగా పెరగటం మొదలు పెట్టింది. కాబట్టి FIIలు బయింగ్ లోకి వచ్చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్లు మన పాజిటివ్ జోన్ లోకి వెళ్ళిపోతాయి. అందుకని మన మార్కెట్ల గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. కాకపోతే టైం తీసుకుంటుంది, ఎందుకంటే వరల్డ్ మార్కెట్లు అన్నితోటే మన మార్కెట్లు ఫాలో అవుతాయి. FIIలు ఇప్పుడు బయింగ్ లోకి వచ్చారు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు, అంటే కొంచెం నమ్మకం అనమాట. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ బాగా తగ్గిపోయింది అనమాట. అంటే టెక్నికల్ గా అనుకోండి, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది, మార్కెట్ బాగలేదు. కాబట్టి మనం చూడవలసిన 3 అంశాలు. ఒకటి ఫండమెంటల్, ఓకే వాల్యూ ఉంది. నెంబర్ 2 టెక్నికల్ బాటమ్ లో ఉంది, అంటే ఏంది కొనుక్కోమని అర్థం. ఇక నెంబర్ 3 కరెంట్ అఫైర్స్, అంటే ఏంది ఆ కంపెనీకి ఏమన్నా న్యూస్ ఉందా లేదా. వరల్డ్ మార్కెట్ లో ఏవైతే కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్, అంటే ఈ ట్రంప్ గాని, ఇరాన్ అమెరికా వార్ గాని, లేకపోతే మన వాళ్ళు ఇప్పుడు మన ప్రధాని మోడీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారు, ఏ దేశంలో పర్యటన చేస్తున్నారు, ఏ దేశంతో ఎవరితోటి మనం టైఅప్ అవుతున్నాం, ఇవన్నీ కూడా గనక గమనించగలిగితే మన మార్కెట్లకి ఎలాంటి దోఖా ఉండదనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. అంతే తప్ప వేరే విధంగా ఏం లేదు. ఇప్పుడు 4 రోజుల నుంచి పర్యటనలో ఉన్నారు ఎవరు, మోడీ గారు. ఇప్పుడు యూరోపియన్ CEO తోటి నార్వే మన పౌర పురస్కారం ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క దేశం తిరుగుతుంది, భారత్ ఐరోపా అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే భారత్ ఐరోపా భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం అన్నమాట. గోదెన్బర్గ్ అని ఆ ఏరియాలో, అంటే క్యాపిటల్లో, అంటే సుస్థిరాభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు బలమైన, అంటే ఇక మోడీ గారు తిరుగుతూ ఉంటారు. ఈ ప్రపంచ వ్యాప్తి అనిశ్చిత పరిస్థితి, సరఫరాలు, ఇంధన భద్రత, ఇవన్నిటితోటి ఈ భారత్ యూరోప్ ఎక్కడ ఏ దేశం పోతే ఆ దేశంతో, అంటే స్వీడన్ లో ఇప్పుడు అయితే వాళ్ళతోటి ఏదైతే యూరోపియన్ CEOలతోటి సమావేశం అవటం, భారత్ యూరోప్ కి సంబంధాలు ఎలా ఉండాలి. మన మోడీ గారు ఇప్పుడు కాదు, ఏది ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్న దగ్గర నుంచి కూడా ప్రపంచ దేశాలన్నిటితోటి మనం టైఅప్ అవుతున్నాం. ఏది ఎక్స్పోర్ట్స్ అమెరికాకి ఆగిపోతే మిగిలిన దేశాలకు ఎలా చేయాలి. మళ్ళీ అమెరికాతో మనం టైఅప్ అయితే అమెరికాతో ఉంది ఎక్స్పోర్ట్, మళ్ళీ మన వేరే దేశాలతో మనం టైఅప్ అయినాం అన్నమాట. అంటే బెనిఫిట్ ఏంటిది, ఏం జరిగినా మన దేశానికి అయితే పెద్దగా నెగిటివ్ న్యూస్ ఏం కనబడట్లేదు. కరోనా నుంచి చూస్తే ఏం చేసినా గానీ పాజిటివ్ లోనే ఉంటుంది. అంటే ఉదాహరణకి కరోనా టైంలో అయితే క్రూడ్ ఆయిల్ చీప్ లో దొరికింది, -40% వరకు వెళ్ళిపోయింది. అంటే -$40, అంటే ఇప్పుడు $110 -40, అంటే $150 తేడా వచ్చింది. అప్పుడు మనమే బెనిఫిట్ పొందినాం. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో దేశపు కరెన్సీ, అంటే మంది కూడా దేశపు కరెన్సీ అయింది. కానీ ఇప్పుడు ఉదాహరణకి ట్రంప్ ఎన్నుకోబడ్డాడు, సుంకాలు టారిఫ్లు అన్నాడు, మనం ప్రపంచ దేశాలతోటి వేరే దేశాలతోటి ఎక్స్పోర్ట్ పెట్టుకున్నాం, మళ్ళీ ట్రేడ్ డీల్ జరిగింది, అది ఓకే అయింది, ఇది ఓకే అయింది. అంటే ఏం జరుగుతున్నా ఏదో ఒక విధంగా మనకు పాజిటివ్ అవుతుంది తప్ప నెగిటివ్ లేదు. అందుకని ఇప్పుడు FIIలు మళ్ళీ బయింగ్ లోకి వస్తున్నారు. కాబట్టి ఇంకా కొన్నాళ్ళు పోతే ఆటోమేటిక్ గా FIIలు కంటిన్యూ జరిగి, ఇది ఎక్కడో దగ్గర ఇరాన్ అమెరికా వార్ కనుక మామూలు అయిపోయింది, చర్చలు అయిపోయినాయి, యుద్ధం ఏమీ లేదు అని అన్నారు అనుకోండి, మళ్ళీ 100 లోపు వచ్చేస్తుంది. ఏది
ఈ ముడి చమురు. 100 లోపు డాలర్లు కనుక వస్తే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివ్, షేర్ మార్కెట్ పాజిటివ్, ఈ కంపెనీల వాల్యూ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదున్నా ఇప్పట్లో జరిగేది కనపడట్లేదు, కానీ వెయిట్ చేసి కొనుక్కునే ఉండి ఉంటే లాభపడతారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.